అలసటగా ఉండే కారణం వీక్‌నెస్ మనకి చాలా కారణాలు ఉంటాయండి. సో, ఒకటి తన పేషెంట్ యొక్క ఏజ్ బట్టి ఉంటుంది. సో, పేషెంట్‌కి ఆల్రెడీ ఇంకేమైనా వేరే కారణాలు ఉన్నాయా? షుగర్ ఉందా? గుండె సంబంధించిన రోగాలు ఏమైనా ఉన్నాయా, బీపీ ఉందా, కొలెస్ట్రాల్ ఉందా, ఇదొకటి ఒక ఏజ్ అండ్ వాళ్ళ ఉన్న రిస్క్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి లెస్ ఇమ్యూనిటీ, ప్రాపర్ డైట్గా ఫాలో అవ్వట్లేదు, ఎక్కువ బయట పదార్థాలు ఎక్కువ ఫుడ్ తీసుకోవడం వల్ల, రిపీటెడ్గా రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ లేదు, అదొక రీజన్ అండి. అండ్ యంగ్ ఏజ్లో యూజువల్గా ఈ మధ్య కాలంలో మనం ఈ బయట తినే ఫుడ్స్, జంక్ ఫుడ్స్ ఇవి ఎక్కువ అవుతున్నాయి. హెల్తీ ఫుడ్స్ కన్నా జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ ఎవరు చేయకపోవడం వల్ల. సో ఇదొక రీజన్స్. అండ్ ఈ మాన్సూన్లో యూజువల్గా చూస్తే కనుక యూజువల్గా మనం వైరల్ ఫీవర్స్ చాలా కామన్గా చూస్తుంటాం. డెంగీ, చికెన్ గునియా, మలేరియా, కోవిడ్, ఫ్లూ. సో ఇవన్నీ కూడా రీజన్స్ అండి. వైరల్ ఫీవర్స్ ఈ మాన్సూన్ సీజన్లో అయితే వన్ ఆఫ్ ది రీజన్. సో ఒకళ్ళు కనుక వీక్నెస్ ఉంది, చాలా వీక్ ఉంది, బాడీ పెయిన్స్ ఉన్నాయి, జ్వరం కనుక ఏమైనా ఉందంటే మనం వైరల్ ఫీవర్స్ సైడ్ మనం విల్ ట్రై టు ఎవాల్యుయేట్. ఓకే, ఒకవేళ కనుక పేషెంట్ కొంచెం మిడిల్ ఏజ్ ఆర్ ఓల్డ్ ఏజ్లో ఉన్నారు, అలసటగా ఉంటుందంటే తనకు కనుక షుగర్ ఉంటే కనుక షుగర్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ సింటమ్ వీక్నెస్ అండి. వీక్నెస్, వెయిట్ లాస్ ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి మనం షుగర్ టెస్ట్లు చేసి అండ్ విత్ కొలెస్ట్రాల్ అండ్ బీపీ వర్కప్ చేసి, సో అవి ఎలా ఉన్నాయి అవన్నీ వర్కప్ చేసి దానికి తగ్గట్టు డైట్ అండ్ షుగర్ మెడికేషన్స్ చేంజ్ చేయడం అవన్నీ చేస్తూ ఉండాలి. అండ్ ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ డైట్ పార్ట్ అండి. సో మిడిల్ ఏజ్, ఫీవర్ లేదు, నార్మల్గా జనరలైజ్ వీక్నెస్ ఉందంటే మిడిల్ ఏజ్లో యూజువల్గా మనం కామన్గా చూసే కొన్ని విటమిన్ తక్కువ ఉంటాయండి, చాలా కామన్గా తక్కువ ఉంటాయి. ఒకటి విటమిన్ డి అనేది చాలా తక్కువ ఉంటుంది ఈ మధ్యకాలంలో, విటమిన్ డి అండ్ విటమిన్ B12 అండ్ ఫోలిక్ యాసిడ్ అనే విటమిన్, ఐరన్. సో యూజువల్గా ఫీమేల్స్లో కనుక ఆడవాళ్ళలో మెన్సెస్ ఉంటాయి కాబట్టి మెన్స్ట్రల్ బ్లీడింగ్ వల్ల సో ఐరన్ కొంచెం తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో ఐరన్ రిచ్ ఫుడ్స్ లైక్ ఆకుకూరలు, కొంచెం బెల్లం, పల్లి పట్టి అంటాం, సో దాంట్లో ఇవన్నీ ఐరన్ రిచ్ ఫుడ్స్, ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవడం. విటమిన్ డి వచ్చేసి కొంచెం మార్నింగ్ టైమ్స్లో సన్లైట్, ఒక 10 minutes సన్లైట్ ఎక్స్పోజర్, పాలు, పెరుగు, పనీర్, సో ఇవన్నీ విటమిన్ డి కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి విటమిన్ డి తక్కువ ఉంటే విటమిన్ డి రిచ్ డైట్ అండ్ దానికి తగ్గట్టు టాబ్లెట్స్, ఐరన్ ఉంటే ఐరన్ డైట్ అండ్ ఐరన్ మెడికేషన్స్. అండ్ విటమిన్ B12 యూజువల్గా మనం ఎక్కువ నాన్ వెజ్ ఫుడ్స్లో ఎక్కువ ఉంటుందండి, వెజ్ ఫుడ్స్లో కొంచెం తక్కువ ఉంటుంది. సో వెజిటేరియన్స్లో మోర్ కామన్గా చూస్తూ ఉంటాం. వీక్నెస్తో సివియర్ బాడీ పెయిన్స్, నరాలు గుంజడము, తిమ్మిళ్ళు రావడం, కాలు, B12 న్యూరోపతి అంటాం. సో ఇవన్నీ B12 డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా చూస్తూ ఉంటాం. సో వాళ్ళకి B12 టెస్ట్ చేసి అది తక్కువ ఉంటే కనుక B12 ఇంజెక్షన్స్ ఆర్ టాబ్లెట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ విటమిన్ B12 డైట్ ఒకవేళ వెజిటేరియన్స్కి అయితే ఎక్కువ సోర్స్ ఆఫ్ ఫుడ్ చాలా తక్కువ అండి, బట్ ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే మంచిది. సోయాబీన్స్, పనీర్, పప్పు, ఇవి కొంచెం ఎక్కువ తీసుకోవాలి. నాన్ వెజ్లో ఎగ్ యోక్, అట్లీస్ట్ 1 egg yolk, చికెన్, ఫిష్, లివర్, మనం చికెన్లో కానీ మటన్ లివర్లో చాలా ఎక్కువ ఉంటుంది విటమిన్ B12. సో ఈ ఏవైతే తక్కువ ఉన్నాయో దాన్ని కరెక్ట్ చేసుకుని దాన్ని ట్రీట్ చేస్తే దెన్ వీక్నెస్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ఈ మాన్సూన్ సీజన్లో మేము రికమెండ్ చేసేదంటే డెఫినెట్లీ బయట ఫుడ్స్ అవాయిడ్ చేయడము, వాటర్ కూడా బాయిల్ చేసి ఆర్ మినరలైజ్ వాటర్ తీసుకోవడం, బయట ఫుడ్స్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అవాయిడ్ చేయడం, హెల్తీ డైట్, ఒక ఫ్రూట్ ఎవ్రీడే, ఆకుకూరలు, పప్పులు, ప్రోటీన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకుంటే కనుక ఇమ్యూనిటీ కొంచెం బూస్టప్ అయ్యి ఈ వైరల్ ఫీవర్స్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ వచ్చినా కూడా మన ఇమ్యూనిటీ కనుక మంచిగా ఉంటే అంత సివియారిటీ కనుక తక్కువ ఉంచే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి. అండ్ ఒకవేళ ఏజ్ బట్టి వాళ్ళకి వీక్నెస్ ఉంటే తను ఎవరైనా ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి ఎవాల్యుయేట్ చేస్తే బెటర్.